ఈ పరిణామాల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లో చదువుకుంటున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఢిల్లీకి చేరుకుంటున్నారు. వారిని అక్కడి నుంచి వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏపీ భవన్, తెలంగాణ భవన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఏపీ భవన్ డిప్యూటీ కమిషనర్ రామారావు టీవీ9తో మాట్లాడారు. ఆ వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ గోపికృష్ణ అందిస్తారు. భారత్ పాక్ సరిహద్దులో కాల్పులు ఆగాయి, ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. సో ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉంటాయన్న నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల కళాశాల యాజమాన్యాలు అప్రమత్తమై విద్యార్థులు వెనక్కి పంపిస్తున్న పరిస్థితి. లవ్లీ ప్రొఫెషన్ యూనివర్సిటీకి సంబంధించిన కొంతమంది విద్యార్థులు ఉన్నారు. వీళ్ళు అక్కడ బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని. అంటే ఎట్లా ఉంది అక్కడ పంజాబ్లో, మీ యూనివర్సిటీ దగ్గర పంజాబ్, జలంధర్ కానీ ఈ బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో డ్రోన్స్, అలాగే షెల్లింగ్స్, ఇవన్నీ మిసైల్స్, ఇవన్నీ అటాక్స్ జరుగుతున్నాయి కదా. అక్కడ మీరేమన్నా చూసారా అక్కడ డ్రోన్స్ వెళ్ళడం కానీ, లేకపోతే మీ బాంబింగ్ సౌండ్స్ వినడం కానీ అట్లాంటి? యాక్చువల్లీ అయితే 3 to 4 times అయితే చూసాం నైట్. అలా డ్రోన్స్ వెళ్ళడం, రెడ్ లైట్స్ నైట్ అవన్నీ తిరగడం అవన్నీ చూసాం నైట్. అండ్ ఒక 5 days ఎస్టర్డే మొన్న నైట్ సౌండ్స్ వచ్చినాయి అనమాట, బాంబింగ్ సౌండ్స్, మిసైల్ సౌండ్స్ అని వచ్చినాయి. కొన్ని జలంధర్లో మిసైల్స్ పడ్డాయని చెప్పారు, అవన్నీ క్రాష్ అయిపోయి పడ్డాయని చెప్పారు. కానీ కొంతమంది ఏమో మాకు పెద్దగా సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేదు, కానీ పడ్డాయి అయితే ఓకే చెప్పారు. టెన్షన్ ఫీల్ అయ్యారు? చాలా టెన్షన్ ఫీల్ అయ్యాం. యాక్చువల్లీ అందరూ కాలేజ్ అంతా వేకౌట్ చేస్తారు, మేము ఒక్కరిమే ఉండిపోయాం. మాకు టికెట్స్ దొరకలేదు ఆ టైంకి. ఇంకా చాలా కంగారులో ఇంట్లో వాళ్ళేమో ఒక సైడ్ నాకు చాలా కంగారు పడుతూ ఈ న్యూస్ అవన్నీ చూసి ఇంకా కంగారు పడుతూ ఇంకా వచ్చేయండి ఏదైనా పర్లేదు ఢిల్లీకి వచ్చేయండి అని చెప్పేశారు. ఇంకా ఢిల్లీకి వస్తే ఇక్కడ ఎగ్జామ్స్ ఏమైనా పోస్ట్పోన్ అయినాయా? క్లాసెస్ ఎట్లా? ఎగ్జామ్స్ అవన్నీ ఆన్లైన్లో పెడతానన్నారు. 17th దాకా పోస్ట్పోన్ చేశారు. మధ్యలో ఈ వార్ ఆగితే మళ్ళీ పిలిచే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ స్టిల్ ఆన్లైన్లోనే పెడతారు మ్యాక్సిమం. ఎట్లా అనిపించింది మీకు ఈ వారు, భారత్ పాకిస్తాన్ ఈ ఎస్కలేషన్స్ ఇవన్నీ కూడా? ఫస్ట్ టైం కదా మీరు అంటే మేము ఫస్ట్ టైం కదా ఈ ఇయరే జాయిన్ అయ్యాం కాబట్టి మాకు అవన్నీ కొంచెం కొత్తగా అనిపించినాయి. మేము చాలా భయపడ్డాం. ఫస్ట్ రోజు అయితే అక్కడ ఈ న్యూస్లు, వీడియోస్ ఇవన్నీ చూసి ఫేక్ న్యూస్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కదా, దాని గురించి ఇంట్లో వాళ్ళు కూడా చాలా కంగారు పడ్డారు. అప్పుడు మేము టికెట్స్ కూడా బుక్ చేసినా వెంటనే వెయిటింగ్ లిస్ట్లో పడి క్యాన్సిల్ అయిపోవడం జరిగింది. మేము యాక్చువల్గా 29th బుక్ చేసుకున్నాం ఫ్లైట్ ఎగ్జామ్స్ అయ్యాక. కాకపోతే ఎలా ఉండడంతో మేము మళ్ళీ రీషెడ్యూల్ చేసాం ఫ్లైట్స్ని. 12 రీచ్ అయ్యారు కదా. ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఇక్కడ మాకు ఏపీ గవర్నమెంట్ అకామిడేషన్ అండ్ ఫుడ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసింది. రూమ్ కూడా ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. ఇక్కడ మాకు ఏ ఇబ్బంది లేదు. తర్వాత మాకు ఎయిర్పోర్ట్కి కూడా వాళ్ళే క్యాబ్ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. అంతా ఇక్కడ మాకు సేఫ్గా ఉంది. ఓకే, మీరేం చదువుతున్నారు? మేము సేమ్ ఎల్పీ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ బీటెక్ చదువుతున్నా ఫస్ట్ ఇయర్. నేను కూడా యంగ్స్టర్గా నీకేమనిపిస్తుంది ఈ వారు, పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్ పైన దాడి చేయడం, పహల్గామ్ టెర్రరిస్టులను చంపడం, ఆ తర్వాత భారత్ దానికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టడం, సో ఇదంతా చూస్తున్నావు కదా. సో భారత ప్రభుత్వం సరైన చర్య చేసింది అనుకుంటున్నారు పాకిస్తాన్ గురించి? సరైనగానే చేసింది. లేకపోతే అత్తమాటలు టెర్రరిస్ట్ అటాక్లు జరుగుతూ ఉంటే మనము ఇబ్బందిగా పడుతూ ఉంటాం. ఇండియా మొత్తం ఇబ్బంది పడుతూ ఉంటుంది. టెర్రరిస్ట్ అటాక్లు అత్తమాటలు మనకు వల్ల సఫర్ అవుతున్నారు. మన పీపుల్స్ అందరూ సఫర్ అవుతున్నారు. ఇండియా మోడీ గారు చాలా నిర్ణయం తీసుకుని చాలా బాగా చేశారు. మీరేం చెప్తారు టెర్రరిజం గురించి? యాక్చువల్గా మోడీ గారు లేకపోతే మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఎందుకంటే ఆయన యాక్చువల్గా రియాక్ట్ అవ్వరు. వాళ్ళు చేసిన దాన్ని బట్టి ఆపరేషన్ సింధూర్ 2.0 కూడా బాగా అమలు చేశారు. వాళ్ళకి సరైన గుణపాఠం చెప్తారు. తెలంగాణ నుంచి కూడా సుమారు 100 మంది వరకు కూడా ఇప్పటి వరకు ఢిల్లీ చేరుకున్నట్లుగా సమాచారం. వారికి తెలంగాణ భవన్ అధికారులు కూడా వాళ్ళని వారి స్వస్థలాలకు పంపించేందుకు ఢిల్లీలో వారికి కావాల్సిన ఆహారం, అలాగే వసతి, ఇతర ట్రాన్స్పోర్టేషన్ సదుపాయాలన్నీ కూడా కల్పిస్తూ వారి స్వస్థలాలకు పంపించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రభుత్వం గోపికృష్ణ, టీవీ9 ఏపీ భవన్ నుంచి. అది మొహాలి, జమ్మూ నుంచి వస్తున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఏం మాట్లాడారో ఇప్పటిదాకా మనం చూసాం. ఇక మరి ఆ విద్యార్థులు వారి స్వస్థలాలకు చేరడానికి మనం ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, దీనికి సంబంధించి ఏపీ భవన్ డిప్యూటీ కమిషనర్ రామారావు టీవీ9తో మాట్లాడారు. ఆ వివరాలు మా బ్యూరో చీఫ్ గోపికృష్ణ అందిస్తారు. గోపి, తో పాటు డిప్యూటీ కమిషనర్ రామారావు గారు ఉన్నారు. సార్, ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇక్కడికి వస్తున్న విద్యార్థుల కోసం ఒక పానిక్ సిచ్యువేషన్లో వస్తున్నారు వాళ్ళు. సో ఇక్కడ మీరు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళకి? మనకు ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిన వెంటనే మాకు కొన్ని ఫోన్స్ వచ్చాయి నుంచి యూనివర్సిటీలు క్లోజ్ అవుతున్నాయని. ఇమ్మీడియట్గా మాకు ప్రభుత్వ ఆదేశాలు వచ్చాయి, ఒక కంట్రోల్ రూమ్ ఓపెన్ చేసి వాళ్ళని ఫెసిలిటేట్ చేయండి, మనం చేయగలని హెల్ప్ చేయడానికని. అలాగే మేము ఇక్కడ 24/7 ఒక కంట్రోల్ రూమ్ ఓపెన్ చేసాము. కాశ్మీర్లో అదంతా మీడియా త్రూ మేము పబ్లిసిటీ ఇచ్చాము. అక్కడి నుంచి కాల్స్ వస్తున్నాయి, ఎంతమంది వస్తున్నారు, ఎలా వస్తున్నారు, దాన్ని బట్టి వచ్చిన వాళ్ళందరికీ మేము ఇక్కడ అకామిడేషను, ఫుడ్ అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. వాళ్ళకందరికీ ఇక్కడి నుంచి టికెట్స్ వాళ్ళ దగ్గర అరేంజ్మెంట్ అయిపోయి ఉన్నాయి. వాళ్ళు ఎవరైతే చేసుకున్నారో వాళ్ళందరికీ మళ్ళీ స్టేషన్లో డ్రాప్ చేయడానికి ట్రాన్స్పోర్ట్ అవన్నీ ఇస్తున్నామండి, ఎయిర్పోర్ట్కి డ్రాప్ చేయడానికి. వాటికి ఎంతమంది వచ్చారు? ఇప్పుడు ఎంతమంది అకామిడేట్ అయ్యి ఉన్నారు? మాకు ఇప్పటివరకు 254 మంది వచ్చారండి. 60 మంది ఆల్రెడీ వెళ్ళిపోయారు.
ఈవేళ ఒక 5 వెళ్తున్నారు ఈవినింగ్, రేపు మళ్ళీ ఒక 30-40 మెంబర్స్ వెళ్తున్నారండి. ఓకే. సో ఇవాళ ఈవినింగ్ మళ్ళీ 30 మెంబర్స్ వస్తున్నారండి మాకు వచ్చిన కాల్స్ మీద. ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ ఉన్నాయి మీకు, రూమ్స్ కానీ? మేము అరౌండ్ 200 మెంబర్స్కి మేము అరేంజ్మెంట్స్ చేసుకుని ఉన్నామండి. ఓకే. మా దగ్గర ఉన్న రూమ్స్ అన్ని వాళ్ళ గురించి పెట్టేసాము, ఎక్స్ట్రా బెడ్స్ వేసి మా దగ్గర నుంచి అందరికీ అరేంజ్మెంట్ చేస్తాం. హోల్డ్ చేస్తున్నారా ఇమీడియట్గా వాళ్ళ స్వస్థలాలకు పంపిస్తున్నారు? వాళ్ళందరి దగ్గర ఆల్మోస్ట్ టికెట్స్ అందరి దగ్గర ఉన్నాయి సార్. 1 డే గ్యాప్ తోటి అందరూ వెళ్ళిపోతున్నారు. ఎవరైనా ఒకవేళ టికెట్ అవ్వకపోతే మేము మా సోర్సెస్ త్రూ అది కన్ఫర్మ్ చేసి పంపించేస్తాం. ఓకే. తల్లిదండ్రులకి ఏం చెప్తారు గవర్నమెంట్ తరపు నుంచి మీరు చేస్తున్న ఏర్పాట్లు గురించి? తల్లిదండ్రులకు మేము చెప్పేది ఏంటంటే వాళ్ళ పిల్లలు ఎలాగన్నా ఢిల్లీ వచ్చేలాగా చూసుకోండి. ఢిల్లీలో మేము ఉన్నాము, మేము వాళ్ళని జాగ్రత్తగా ట్రైన్ ఎక్కించి మీ దగ్గర పంపించేస్తాం. మీరేమి వరే అవసరం భయము లేదండి. సరిహద్దు రాష్ట్రాల్లో ఎవరైతే విద్యను అభ్యసించడానికి వెళ్ళారో, ప్రధానంగా పంజాబ్లో జలంధర్, అలాగే అమృత్సర్లో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ కానీ, సిటీ యూనివర్సిటీ కానీ, అలాగే శ్రీనగర్ ఎన్ఐటీలో కూడా తెలుగు విద్యార్థులు ఉన్నారు. సో వారందరినీ కూడా సురక్షితంగా స్వస్థలాలకు పంపించేందుకు ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. కమర్పర్సన్ ప్రభుతో గోపికృష్ణ, TV9 న్యూఢిల్లీ, ఏపీ భవన్ నుంచి.